ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 19వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం సత్యం యొక్క శాశ్వతత్వాన్ని మరియు అబద్ధం యొక్క అస్థిరత్వాన్ని చాలా స్పష్టంగా వివరిస్తోంది. లోకంలో అబద్ధమాడి త్వరగా గెలవవచ్చని చాలామంది అనుకుంటారు, కానీ ఆ గెలుపు ఎంతకాలం నిలుస్తుందో ఈ వచనం మనకు హెచ్చరిక చేస్తుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, నిజమాడు పెదవులు నిత్యము స్థిరము అని ఉంది. నిజం మాట్లాడే వ్యక్తి ఎప్పుడు భయపడాల్సిన అవసరం ఉండదు. సత్యం అనేది బండ మీద కట్టిన ఇల్లు లాంటిది. కాలం గడిచినా, ఎన్ని పరీక్షలు ఎదురైనా నిజం మారదు. నిజాయితీగా ఉండే వ్యక్తి యొక్క పునాది దేవునిలో ఉంటుంది కాబట్టి అతని గౌరవం మరియు సాక్ష్యం నిత్యము స్థిరంగా ఉంటాయి. సత్యం మాట్లాడే వారిని దేవుడు మరియు మనుషులు కూడా నమ్ముతారు. ఆ నమ్మకమే వారిని జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. నిజం చెప్పే హృదయంలో ఎప్పుడూ ప్రశాంతత ఉంటుంది. ఉదాహరణకు, రాజశాస్త్రం ప్రకారం రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు. చేస్తే సింహాల బోనులో వేస్తారని తెలిసినా దానియేలు దాచకుండా, అబద్ధం చెప్పకుండా ఎప్పటిలాగే దేవునికి ప్రార్థన చేశాడు. నిజం మాట్లాడే, నిజాయితీగా ఉండే వ్యక్తికి భయం ఉండదు అనడానికి దానియేలు ఒక గొప్ప ఉదాహరణ. సింహాల బోనులో పడిన దేవుడు అతన్ని రక్షించాడు. రాజు మరియు ప్రజల ముందు అతని సాక్ష్యం నిత్యము స్థిరంగా నిలిచింది. అలాగే నెబుకద్నెజరు రాజు చేయించిన బంగారు ప్రతిమకు మొక్కకపోతే మండుతున్న అగ్నిగుండంలో వేస్తామని బెదిరించినప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగో రాజుతో ముఖాముఖితో ధైర్యంగా నిజం చెప్పారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో రాజుతో ముఖాముఖిగా ధైర్యంగా నిజం చెప్పారు. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము అబద్ధ దేవులను పూజించము అని వారు చెప్పిన మాటలు వారి హృదయ ప్రశాంతతను, దేవునిపై ఉన్న అచంచలమైన నమ్మకాన్ని చూపిస్తాయి. అగ్ని కూడా వారిని ఏమి చేయలేకపోయింది. ప్రియులారా, నిజమాడు పెదవులు నిత్యము స్థిరములు అనే దైవవాక్య సత్యానికి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల జీవితాలే సజీవ సాక్ష్యాలు. లోకంలో అబద్ధం, మోసం అనేవి ఇసుక తిన్నెల మీద కట్టిన ఇల్లు లాంటివి. అవి తాత్కాలికంగా ఆకర్షణీయంగా కనిపించినా కష్టాల తుఫాను రాగానే కూలిపోతాయి. కానీ నిజం మాట్లాడే వ్యక్తి జీవితం దేవుడనే బలమైన బండ మీద కట్టబడుతుంది. రాజశాసనాలు, మండుతున్న అగ్నిగుండాలు, ఆకలితో ఉన్న సింహాల బోనులు కూడా సత్యాన్ని ఆపలేకపోయాయి. నిజాయితీ గల హృదయంలో ఉండే దైవిక ప్రశాంతత మరణ భయాన్ని సైతం జయించే ధైర్యాన్ని ఇస్తుంది. రెండవదిగా, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును అని ఉంది. అబద్ధం అనేది కేవలం తాత్కాలికమైన ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుంది. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలు ఆడినా ఏదో ఒక రోజు అది బయటపడక మానదు. అబద్ధంతో సాధించిన విజయం, కీర్తి లేదా లాభం క్షణమాత్రమే ఉంటుంది. అది మంచులా కరిగిపోతుంది. అబద్ధమాడి పరిస్థితులను చక్కదిద్దాలని చూడడం అంటే మనల్ని మనం ఉరిలో బిగించుకోవడమే. అది మనల్ని అవమానానికి, పతనానికి గురి చేస్తుంది. ఉదాహరణకు, అమాలేకీయులను పూర్తిగా సంహరించాలని, వారి పశువులను దేవునికి శాపగ్రస్తమైనవిగా భావించాలని దేవుడు సౌలుకు ఆజ్ఞాపించాడు. కానీ సౌలు మంచి పశువులను దాచిపెట్టాడు. ప్రవక్త అయిన సమూయేలు వచ్చి అడిగినప్పుడు సౌలు మొదట నేను దేవుని ఆజ్ఞను నెరవేర్చాను అని అబద్ధం చెప్పాడు. ఆ తర్వాత పశువుల అరుపులు వినపడగానే ప్రజలు దేవునికి బలులు అర్పించడానికి వీటిని ఉంచాను అని తప్పును ప్రజలపైకి నెట్టేసి అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించాడు. అబద్ధంతో పరిస్థితులను చక్కదిద్దాలని చూడడం సౌలును ఉరిలో బిగించుకునేలా చేసింది. అతని అబద్ధాలు, సాకులు దేవునికి అసహ్యం పుట్టించాయి. ఆ క్షణంలోనే దేవుడు సౌలును రాజుగా ఉండకుండా విసర్జించాడు. అతని కీర్తి, అధికారం క్షణమాత్రంలో ముగిసిపోయి చివరికి అతని యుద్ధరంగంలో ఆత్మహత్య చేసుకునే పతనానికి దారితీసింది. అలాగే మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు మిరియాము మరియు అహరోనులు అతనిపై లేనిపోని మాటలు పలికారు. దేవుడు మోషేతో కాదు, తమతో కూడా మాట్లాడుతున్నాడని తమ ప్రాముఖ్యతను పెంచుకోవడానికి మోషే నాయకత్వాన్ని తక్కువ చేస్తూ మాట్లాడారు. వారు మాట్లాడిన అబద్ధపు, అసూయతో కూడిన మాటలు ఆ క్షణానికి వారి ఆహాన్ని తృప్తిపరిచిన దేవుని కోపం వారిపై రగులుకుంది. దేవుడు ఆ స్థలాన్ని విడిచి వెళ్ళగానే మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠరోగము గలదాయెను. ఒక అబద్ధపు మాట ఆమెను క్షణంలో అపవిత్రురాలిగా పాలం వెలుపల ఉండేలా చేసింది. ప్రియులారా, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును అనే దైవవాక్య సత్యానికి రాజైన సౌలు, మిరియాముల జీవితాలే స్పష్టమైన నిదర్శనాలు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఎన్ని సాకులు వెతికినా
దేవుని కన్నుల ఎదుట ఏదీ దాగి ఉండదు. అబద్ధం ద్వారా లభించే కీర్తి, అధికారం లేదా ఉపశమనం ఉదయకాలపు మంచు లాంటిది. అవి సూర్యుని ఎండకు క్షణంలో కరిగిపోయినట్లు సత్యం ముందు నిలవలేక నశించిపోతాయి. సౌలు తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆడిన అబద్ధాలు అతని సింహాసనాన్ని, దేవుని నమ్మకాన్ని దూరం చేశాయి. మిరియాము తన అహాన్ని తృప్తిపరచుకోవడానికి ఆడిన మాటలు ఆమెను క్షణంలో కుష్ఠరోగిగా మార్చేశాయి. అనగా అబద్ధాలతో పరిస్థితులను చక్కదిద్దాలని చూడడం అంటే మన చుట్టూ మనమే ఒక ఉరితాడును బిగించుకోవడమే. సహోదరి సహోదరులారా, మీరు చేపడుతున్న పనులలో, ప్రయత్నాలలో సత్యానికి మరియు యథార్థతకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ వ్యాపార లావాదేవీలలో మీరు చూపే నిజాయితీ మిమ్మల్ని దీర్ఘకాలం పాటు ఒక నమ్మకమైన వ్యక్తిగా నిలబెడుతుంది. కొన్నిసార్లు అబద్ధం ఆడితే పని త్వరగా పూర్తవుతుందని అనిపించినా దేవుని వాక్యాన్ని స్మరించుకోండి. ఆ లాభం క్షణం మాత్రమే అని గుర్తుంచుకోండి. సత్యం వైపు నిలబడితే దేవుడు మీ ప్రతి ప్రయత్నాన్ని నిత్యము స్థిరపరుస్తాడు. దేవుడు మీ పెదవులను సత్యముతో పవిత్రపరచునుగాక. అబద్ధపు మార్గాల నుండి మిమ్మల్ని తప్పించి తన వెలుగులో నడిపించునుగాక. మీ యథార్థత మీ విజయానికి స్థిరమైన పునాది అగునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండునని, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండునని, లోకంలో అబద్ధమాడి త్వరగా గెలవవచ్చని చాలామంది అనుకుంటారు. కానీ ఆ గెలుపు ఎంతో కాలం నిలవదని నీవు సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవా, లోకంలో అబద్ధం, మోసం అనేవి ఇసుక తిన్నెల మీద కట్టిన ఇల్లు లాంటివి గనుక అవి తాత్కాలికంగా ఆకర్షణీయంగా కనిపించినా కష్టాల తుఫాను రాగానే కూలిపోతాయి. గనుక మేము అలాగుండక నిజం మాట్లాడే వ్యక్తులుగా ఉంటూ నీ వాక్యం అనే బలమైన బండ మీద మా జీవితాన్ని కట్టుకొనుటకు సహాయము దయచేయమని, రాజైన సౌలు వలె మా తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సాకులు వెతికే బుద్ధిహీనత కానీ, మిరియాము వలె అసూయతో లేనిపోని మాటలు పలికి నీ ఉగ్రతకు గురయ్యే స్వభావము కానీ మాలో లేకుండా ఉండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారి పెదవులను సత్యముతో పవిత్రపరిచి అబద్ధపు మార్గాల నుండి వారిని తప్పించి వారి యథార్థత ద్వారా వారికి స్థిరమైన ఉన్నతమైన విజయంను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.